सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। వచ్చాడు వచ్చాడు మా సాయి, మమ్మీల వచ్చాడు మా సాయి. వచ్చాడు 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 మా సాయి, మమ్మీల వచ్చాడు మా సాయి. శ్రీరామచంద్రుడు మా సాయి, కృష్ణ పరమాత్ముడు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. పండరీనాథుడు మా సాయి, దత్తాత్రేయుడు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. అల్లా మాలిక్ మా సాయి, యేసుక్రీస్తు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. జగమేలే పరమాత్ముడవు, జగమేలే పరమాత్ముడవివే షిరిడి సాయి. సాయిరామ్ జై సాయిరామ్. వచ్చాడు 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 మా సాయి, మమ్మీల వచ్చాడు మా సాయి. సర్వమతములను మా సాయి, సరిసమంగా చూశాడు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. బిచ్చనే ఎత్తాడు మా సాయి, భక్తులను బ్రోచాడు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. శరణన్న వారిని మా సాయి, కరుణతో చూశాడు మా సాయి. సాయిరామ్ జై సాయిరామ్. గురువులలో సద్గురువు, గురువులలో సద్గురువు నీవే షిరిడి సాయి. సాయిరామ్ జై సాయిరామ్. వచ్చాడు 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 మా సాయి, మమ్మీల వచ్చాడు మా సాయి. వచ్చాడు వచ్చాడు
వచ్చాడు వచ్చాడు మా సాయి మమ్మీల వచ్చాడు మా సాయి సాయిరాం జై సాయిరాం సాయిరాం జై సాయిరాం సాయిరాం జై సాయిరాం సాయిరాం జై సాయిరాం రాధా నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో తేలి ఊగాలిలే కొంటె కృష్ణుని కులుకు చూపులో కళ్యాణ కాంతులు మెరిచాయిలే కొంటె కృష్ణుని కులుకు చూపులో కళ్యాణ కాంతులు మెరిచాయిలే నారాధ నడకలు ఈ వేళ నవవధువు తడబాటు కనిపించెలే రంగైన ముత్యాల పందిరిలో రతనాల తలంబ్రాలు కురిసేనులే రతనాల తలంబ్రాలు కురిసేనులే రాధా రాధా కృష్ణుల అనురాగాలు మనలో రాగాలు నిలపాలిలే రాధా కృష్ణుల అనురాగాలు మనలో రాగాలు నిలపాలిలే నీవు నేను జీవితమంతా నవరాగ గీతాలు పాడాలిలే మన హృదయాలు పూలనావలో మధుర తీరాలు చేరాలిలే మధుర తీరాలు చేరాలిలే రాధా నీ వలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీ కెరటాలలో తేలి ఊగాలిలే రాధా రాధా కృష్ణ
ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే కొల్లేటి కొలనులో కులికేటి అలలమై వలపించే భావాల వెలలేని కలలమై ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే తొలి సంధ్య వెలుగులో కలువ పూబాటలో తొలి సంధ్య వెలుగులో కలువ పూబాటలో వికసించే ఎదలతో విడిపోని జంటగా విడిపోని గంటగా ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే గరిమాగు పొదలలో పరువంపు దోనెలు గరిమాగు పొదలలో పరువంపు దోనెలు కువ కువల పిలుపులో పులకించే పాటగా ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే సరితోడు నీడగా పలికింది చేతగా సరితోడు నీడగా పలికింది చేతగా 10 మంది కోసమే బ్రతకాలి నీతిగా బ్రతకాలి నీతిగా ఇద్దరమే జొన్న చెలో జున్ను అన్నుల మిన్న జొన్న చెలో జున్ను అన్నుల మిన్న ఉన్నదో ఈ కన్నెవరు మిన్న చిలకో ఎయ్యలకో నీ పిల్లకెత్తుకెళ్ళ కొడతో ఎమిడతో నీ నడుమెత్తుకెళ్ళ జొన్న చెలో జున్ను అన్నుల మిన్న జొన్న చెలో జున్ను అన్నుల మిన్న ఉన్నదో ఈ కన్నెవరు మిన్న మనసైన తొలినాడే వరసైన కన్నె వరసైన మరునాడే మను ఆడుకున్నా
మనసైన తొలినాడే వరసైన కన్నె వరసైన మరునాడే మనువాడుకున్న దాని మనసే వెన్న మేని సొగసే పొన్న పూచినట్లే వన్నెతో చిందిరన్న కులుకు నీ పలుకు ఆగు వెత్తుకెళ్ళ తళుకు నీ బెళుకు తగాద వెత్తుకెళ్ళ జొన్న చెలు జొన్ను అన్నుల మిన్న ఉన్నదో ఈ కన్నె కన్నవరు మిన్న మా ఊరి గుడి మీద బుడి పావురాయి ఈనాటి నా గూటి కలికి తురాయి ఊరి గుడి మీద బుడి పావురాయి ఈనాటి నా గూటి కలికి తురాయి నాదంటూ లేకుండా నాదంటూ కాజేసి ఆ కంటిలో ఉంది సూదంటు రాయి జొన్న చెలు జొన్ను అన్నుల మిన్న జొన్న చెలు జొన్న అన్నుల మిన్న ఉన్నదో ఈ కన్నె కన్నవరు మిన్న సోకులన్నీ పోతే నీకెట్ట మళ్ళా ఎట్టా? గడ నువ్వొచ్చి నన్నెత్తుకెళ్ళ పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం నిన్న చీకటి తొలగెనులే నేడు వెలుగై వెలిగెనులే నవ్య జీవన ప్రాభాతం నన్నే రమ్మని పిలిచెనులే నవ్య జీవన ప్రాభాతం నన్నే రమ్మని పిలిచెనులే పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉదయ భానుని కాంతులలో గగనమలదిన రంగులలో విశ్వశిల్పిని కన్నాను వింతవాణిని విన్నాను విశ్వశిల్పిని కన్నాను వింతవాణిని విన్నాను పుడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం
జగతి సకలం నాదైనా బ్రతుకు పువ్వుల బాటైనా తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గురి నాకు తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గురి నాకు ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం నిన్న చీకటి తొలగెనులే నేడు వెలుగై వెలిగెనులే నవ్య జీవన ప్రాభాతం నన్నే రమ్మని పిలిచెనులే నవ్య జీవన ప్రాభాతం నన్నే రమ్మని పిలిచెనులే ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉదయ భానుని కాంతులలో గగన మలదిన రంగులలో విశ్వశిల్పిని కన్నాను వింతవాణిని విన్నాను విశ్వశిల్పిని కన్నాను వింతవాణిని విన్నాను ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం జగతి సకలం నాదైనా బ్రతుకు పువ్వుల బాటైనా తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గురి నాకు తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గురి నాకు ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగెను నా కోసం తల్లి ఒడినే పరచెను నా కోసం ఉడమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం
जाल मेले हमारी जवारी हवा हमारी जवारी हवा जाल मेले हमारी जवारी हवा हमारी जवारी हवा సంకురాత్రి వచ్చింది చలితోడు తెచ్చింది సంబరాలు చేద్దాము రారా హే జాల్ మేలే हमारी जवारी हवा हमारी जवारी हवा తప్పెట్లు తాళాలు మోగించండి తద్దిమిత తందనాలు తొక్కండి తప్పెట్లు తాళాలు మోగించండి తద్దిమిత తందనాలు తొక్కండి రాగాలు తీయండి రామ్ భజన చెయ్యండి రామయ్య తండ్రికి మొక్కండి రా హై జాల్ మేలే हमारी जवारी हवा हमारी जवारी हवा రంగు హోళి రంగు నీళ్ళు బుంగల్తో తిండిరా బుజ్జిగాళ్ళు రంగు హోళి రంగు నీళ్ళు బుంగల్తో తిండిరా బుజ్జిగాళ్ళు పైన చల్లండి బుగ్గ గిల్లండి వరసైన అమ్మాయి వచ్చిందిరా హే పైన చల్లండి బుగ్గ గిల్లండి వరసైన అమ్మాయి వచ్చిందిరా హే జాల్ మేలే हमारी जवारी हवा हमारी जवारी हवा ఏడాదికొకసారి వస్తాము ఇల్లిల్లు వదలకుండా తిరుగుతాము ఏడాదికొకసారి వస్తాము ఇల్లు వదలకుండా తిరుగుతాము ఇచ్చినంత పుచ్చుకుని భోగి మంటలేసుకుని ఎగిరి గంతులేసుకుంటూ పోతాము హే జాల్ మేలే हमारी जवारी हवा हमारी जवारी हवा సంకురాత్రి వచ్చింది చలితోడు తెచ్చింది సంబరాలు చేద్దాము రారా హే జాల్ మేలే हमारी जवारी పోయింది బావా ఓ నాయుడు బావా బయట గాలి ఇసురుల్లోనే పడిపోయా మైకంతోనే నీ అంటే నీడగా సాగి నీ ఎదలో ఒదిగున్నానే నీ అంటే నీడగా సాగి నీ ఎదలో ఒదిగున్నానే నీ నవ్వుల ఎన్నెల్లోనే మేడలు కట్టే నిజంకి నా చక్కని ఎంకి ఈ ఎన్నెల ఎలుగుల్లోన ఎంకి నిన్ను ఎతుకుతూ ఉంటే ఏ చల్లని గాలి నిన్ను ఎత్తుకుపోయింది బావా ఓ నాయుడు బావా
ఎక్కడా ఇదేనండి అరే నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత అరే నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత మోసం మోసం అంటారంతా మోసం మోసం అంటారంతా మోసం చెయ్యనిదెవ్వరంట నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత ఆయాసమంతా గ్రాసం కోసం లోకం పలివేశం ఈ లోకం పలివేశం జగమంతా పల్మోసం అరే నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత మోసాలు చేసి మోక్షం కోరి ఇచ్చే టెంకాయ దేవుడికి ఇచ్చే టెంకాయ హరిని సగమప లోకం మోసం పామగరిత అడుక్కు తినడం మరిగిన వాళ్ళ కాళ్ళు కళ్ళు కీళ్ళు మోకాళ్ళు కళ్ళు కీళ్ళు వ్యాపారి వాడే తరాసు ముళ్ళు తక్కెడలో రాళ్ళు అరే అంతా మోసం రా జగమంతా వేషం రా అరే నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత అరే నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత మోసం మోసం అంటారంతా మోసం మోసం అంటారంతా మోసం చెయ్యనిదెవ్వరంట నిసగమ్మప్ప లోకం మోసం పామగరిత ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ బీద సాదలకెల్ల ప్రియమైన పండగ ఈనాటి సంక్రాంతి అసలైన పండగ ఇసలైన పండగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ ఈనాటి సంక్రాంతి అసలైన పండగ ఇసలైన పండగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ ఎవరేమి అనుకున్నా ఎంతమంది కాదన్నా ఎవరేమి అనుకున్నా ఎంతమంది కాదన్నా ఉన్న వాళ్ళ కష్టనం ఊరుతుందిలే సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే ఈనాటి సంక్రాంతి అసలైన పండగ ఇసలైన పండగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే ఈ కారులు మేడలు కొద్ది మందికే స్థిరము కావులే గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే ఓడలు బండ్లై
బండ్లు ఓడలై ఓడలు బండ్లై బండ్లు ఓడలై కారు మారేపుడైనా తప్పదులే తప్పదులే ఈనాటి సంక్రాంతి అసలైన పండగ ఇసలైన పండగ కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ. ఎగిరిపడే పులి బిడ్డలు పాపం ఏమైపోతారు ఇల్లుల్లాగా తోక ముడుచుకొని కిక్కురు మనక కుక్కిన పేనై కిక్కురు మనక కుక్కిన పేనై తాటుగా నెక్కుతారు చల్లగా జారుకుంటారు. ఎవరేమి అనుకున్నా ఎంతమంది కాదన్నా ఎవరేమి అనుకున్నా ఎంతమంది కాదన్నా ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే. నువ్వేరా యథవు యథవన్నర యథవలో యథవన్నర యథవని పిలుచుకునే యథవన్నర యథవ ఇది ఆడది ఏం చేయలేదు అనుకుంటున్నావు. 5 మగాళ్ళని మడతేసి కొడితే ముడతడిపోయారు రా సన్నాసి. బస్తీ మీద సవాల్ చేసిన వస్తాదుల్లే రస్తా తప్పించేశాను రోజు సన్నాసి. ఏంటమ్మా గోల? మీ నాన్నకి నాకు ఒక మాట పడుతులు వచ్చి దొడ్డులో కింద మీద పడుతున్నాం. కళాశాస్త్రం అంతా కంఠోపాఠం అంటాడు మీ నాన్న. నీది చదువయ్యా నాది అనుభవం అయ్యా అంటాను నేను. ఇంతలో మన ఇంట్లో లంచం పుచ్చుకుని మంచాలేసి కంచాలు కడిగేవాడు కొడుకు వచ్చి లోపలికి రావచ్చా అన్నాడు. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఖాళీలు అన్నాడు. వెడుతూ అంటాడు చింతమణి కిర్ చక్కెర మీద బర్ శ్రీహరి పుర్ అంటున్నాడే. ఆడమ్మ కిర్ ఆడప్ప కిర్ ఆడ బాబు కిర్రాయ్ కిర్రు. పోనీలేమ్మా యథవ గోల. నీ ఎఫ్ఎస్ ముగుడు వల్లే నీ గోళ. అదెవరు? భవానీ శంకరం గారమ్మా. వాడికి 4 రకాల ఎఫ్ఎస్లు పెడుతున్నావు. బట్ట ఎఫ్ఎస్, గోధుమ ఎఫ్ఎస్, చుట్ట ఎఫ్ఎస్. అది ఎఫ్ఎస్. వాడిని అవతలకు పొమ్మంటావా పొమ్మనువే. అంత సొమ్ము పెట్టిన వాడిని ఎలాగమ్మా అవతలికి వెళ్ళమనడం? వలపును వదలును వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించినాను. వచ్చిన నెలలోనే మచ్చిక మీరలాలించి మాన్యం ములంచినాను. పుట్టములకై బన్నసరాలకై పెండ్లామునగలు మార్పించినాను. తినుబండములకని దినవెత్తములకని ఇల్లు విక్రయము చేయించినాను. ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏగుమందు ఆతడు సురన్న. అతని
నీకడ కొన్న ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా ఆ, 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 పసుపు రాజు బొట్టు పెట్టుకుంటే సాని సంసారవుతుందా? నీతిగా పోతివా మన పని కోతిపాలే సాని సంసారి ఎగుట ఇలా సర్వకల్లా కోర్కెలున్నను కాకి కోయిలవునే రస్తా తప్పిస్తివా మన పని పచ్చ తల్లి అమ్మా అయ్య బాబా. అమ్మా నీ కాలంలో నీతి నియమాలే లేవా అమ్మా? పాత రోజులు జ్ఞాపం చేసేవే నా కూతురా. నా రోజుల్లో మన ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరడం. అప్పటి నా జనాభాలిష్టి చెప్తున్నాను వినవే. రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వరులు, విటాధములు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, కండక్టర్లు, క్లీనర్లు. ఏసి తలుపు తీసి తలుపు, ఏసి తలుపు తీసి తలుపు. విత్తమున్నంత వరకును విత్తమున్నంత వరకును విటుని మనము కోరి నెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే పిడియముడిగి కుక్కనుంబోలే బయటకు కొట్టవలయు నా తల్లి. అమ్మాయి ఈ అప్పస్సు ముగ్గుండి వెనక్కి తోసాయి. సుబ్బుశెట్టి తెలగపిండి బెల్లం తిన్న కుక్కలాగా రావటం పోవటం పోవటం రావటం. అమ్మ ముఖం బాగోలేదని మూతి ముడిసావు కనుక తల్లి. సూట్లు బూట్లు వేసే వాళ్ళంతా ఎఫ్ఎస్ పెరగాలి. తెల్లవారుజామున వెళ్ళిపోతూ ఏ సభ్యు బిళ్ళ పట్టుకుపోతారు. అడుగు వచ్చాడమ్మా. అమ్మా నేను మాలిష్ చేసి లోపల పంపిస్తాను, నువ్వు పాలిష్ పెట్టు. ఎక్కువసేపు ఉంచుకు తల్లి. అమ్మా పడపు పడంతి కంటపడ పావమునన్ త్రుటిలో వికారమొక్కడు ప్రభవించి తుత్తుమురుగాను నర్సు వివేకవల్లిని పడుచుతనం పుదిమిరియు పైకపు మైకముగూడి ఔవలన్ నడు నడు మంచు దాని సదనంబునకు మెడపట్టినట్టుడు. భగవంతుడా నన్ను ఈ పాడుకులంలో ఎందుకు జన్మింపచేశావు? ఎదుగవలయు విటుని ఎడగ శాంతమునా సహించవలయు వాని ఏక్యమెల్ల మసలవలయు అతని మదికెక్కునట్లాడి పడునే అప్పుడు కాక పైకమురకపడునే. దయచేయండి బాబు, దయచేయండి. ఎవడి మీద బాబు దెబ్బలాడుతున్నారు? రిక్షా వాళ్ళ తప్ప బావులాగా మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాక 6 నాలుగు పేచి పెట్టాడు. ఫూల్ నాయన వాళ్ళతో పెంచి పెట్టుకున్నామంటే పూచి లేకుండా చేస్తారు. అమ్మా సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు అని ఒకే రీతి పలవరించదివే నా కూతురా. నాయన మొన్న పెండ్లి మేజవాణి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ఎటు వెనగ్గానా ముందుగానా? నేను చూస్తే నీ సంగతి చెప్పేద్దును. అప్పటి నుంచి ఒకే కలవరింత నాయన. నిజంగా నా తోడు మీ తోడు నాయన. మీ అందము, మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి, మీ ఈవియు పరికించినంతనే ఏ ఇంటి వరింపది చితిలో. అయితే ఇకనే నేను ఇల్లు బయలుదేరినాల మంచిదన్నమాట. తోక లోట లోటలాడిస్తూ దోర కుక్క ఎదురొచ్చింది అన్నట్టు కుక్క మాట ఏమిటి? ఎదోదైన మా లత్తప్ప మొహం చూశాను, ఏదో ఛాన్స్ తగిలింది ఎదురు దెబ్బలాగా. నీ మాటకేం గాని మా అమ్మ ఇప్పుడు ఏదో మంచి ముఖం చూసింది. అమ్మా ఈ 4 వచ్చారని కోపమా? సరేలే అమ్మా, నాకేం కోపం?
ఒకవేళ వారిని రమ్మంటే మాత్రం రంగనాయకులు వదిలిపెట్టి వస్తారా? ఇచ్చి ఎదవ రంగనాయకి లతప్ప ఎవరో ఫ్రెండ్స్ గా వాళ్ళ ఈడ్చుకుపోతే 5, 6, 7 సార్లు వెళ్ళా శాంపిల్గా. షాంపిల్గా వెళ్ళావా నాయన? వాళ్ళ గుమ్మం తొక్కడం తప్పున్నారా? మీ దర్జా ఎక్కడ? మీ షోక్ ఎక్కడ? రాలుకాయమండ రంగనాయకు ఎక్కడ? మీ అంటివారు అటువంటి దాని గుమ్మం తక్కువ వచ్చిన ఆయన తప్పు కాదు. లతప్ప ఈసారి దాని గుమ్మం దొక్కినట్టుగా తెలిస్తే కాండ్రించి మొఖాన కల్లాపిలాగా అంత మాట ఎందుకు కానీ నాయన? మనకు నల్ల మందు వ్యాపారం ఆయన ఉన్నట్ట. ఏమన్నా అలవాట ఏమిటి లతప్ప? ఓటకు తులం కావాలి తండ్రి. అమ్మో నేనేమో అనుకున్నా ఇది ఓల్డ్ ఫోర్డ్ బస్సు. మాకు లేదు గాని మా అత్తోరికి ఉంది. ఈ రాత్రి తయారు చేసి రేపు పొద్దున్న పంపిస్తా తాటికాయ ముద్ద. అలాగే తండ్రి. జేబులో చుట్టముక్కున్నదా? చుట్టముక్క నాకు అభ్యాసం లేదు. డబ్బితో కొనుక్కో. ఇదిగో రూపాయి. ఇది కోయంబత్తూరు సరికిన కాదు కదా నాయన. మళ్ళీ పూలాట నా పిల్లని మీ చేతులు మయాన పెట్టి పెడుతున్నాను. మీరు ఎలా చూసుకుంటారో, ఏం చేయిస్తారో, ఏం చేయించుకుంటారో అంతా మీదేదయ్యా. లతప్ప మల్లె మొగ్గ లాంటి నీ పిల్ల అయితే గులాబీ రెక్క లాంటి నీ అల్లుడు అనుకో. నా తండ్రి, నా తల్లి తండ్రి, నా తండ్రి. మా అమ్మ ఉన్నదని మనస్సులో సందేహించి ఊరుకుంటే అడుగు కదపరే అసలు. అబ్బా తండ్రి. అబ్బా చెయ్యికి చెయ్యి తగిలేసరికి ఐసయ్య అట్టయి ముక్కయి రొట్టెయి అట్ట ఊడిపోయా. ఇది సుఖాల పుట్టగాని సామాన్యము సాని కాదు. ఏమిటా తప్పుడు? అదా మరేం లేదులేండి. మీ రంగనాయకి ఏదో చుట్టపు చుప్పుగా మా ఇంటికి వచ్చింది. రయ్యలు దాని ఇంట్లో పెట్టి తాళం వేసి తెలియక నోటికి వచ్చేసినట్టు పేలేసేసాను. ఇప్పుడు ఎట్లా? వ్యవహారం ఇలా ఎలికెళ్ళిపోయింది. లతప్ప ఇది రూపాయి తీసుకెళ్లి మందేసుకుని మత్తెక్కి చచ్చింది అన్ను. ఇదిగో మీ అమ్మకు రూపాయి ఇచ్చా. ₹10 చెల్లేసుకుని ₹10 ఇవ్వండి. నేను వెళ్ళిపోతా. భలేవారే శెట్టి గారు. అయినా మీరెందుకంత భయపడతారు? మీ రంగనాయక్ కాదులండి, మా చిత్ర. వండర్ బ్యూటీ. ఎట్లా? ఏమి నడక. శెట్టి గారు చూసారా? అదిగో మా చిత్ర. ఇప్పుడు చెప్పండి, మీ రంగనాయకి చక్కనిదో మా చిత్ర చక్కనిదో చెప్పండి. చచ్చి ఎదవ రంగనాయకి మన చిత్ర కాలిగోటి నుండి బలాదు. మరి అలాంటి రంగనాయకి ఇంటికి ఎందుకు వెళ్ళారో? బుద్ధి గడ్డి తిని. పోన్లండి, ఉన్న నిజం ఒప్పుకున్నారు. మీరు నమ్మరు గాని నేను ఎప్పుడు వెళ్ళినా నువ్వు అంటది ఆ రాసుకెళ్ళి నన్ను. నీ మర్యాద చూస్తుంటే నా కడుపు నిండి కళ్ళంతా బొట్టంబడి బుట్టు చుక్కంబడి చుక్క ఆనంద భాస్కాలు. శెట్టి గారు నిజంగా మీరు ఎంత వెర్రివారండి. మర్యాద విషయం దానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అది ఉత్త పెంపుడు ముండ. అంటే ఇప్పుడు మా జాతికి సంతాన యోగం తగ్గిపోయింది కదా? మరి తగ్గదు. 10 మంది నడిచే చాట పచ్చని గడ్డి మొలుస్తుందా? ఇంపాసిబుల్. చాలా ఊరుకుందరు. అందుకనే ఆట పాటలు తచ్చే దురాశ సత్య వినయము నశించే దుర్నీతి విస్తరించే కట్టుబాటులు మారే శంకరము మీరే కాకులం వయ్యే ఇటు గణి కాకులందు చింతామణి ఇంతకు మీ పిల్లలంతా పెంచుకున్న పిల్లలన్నమాట. మరి మంచి పిల్లల్ని ఎందుకు పెంచుకోకూడదు? సర్లేండి, రామాయణం అంతా విని రాముల వారికి సీత ఏమవుతుంది అన్నట్టు మీలాంటి ఒక ఆయన. ఎందుకని? ఎందుకనేమిటి? మంచి పిల్లలు మాకెలా దొరుకుతారు చెప్పండి? పోనీ మా పిల్లల్ని పెంచుకోకూడదు? ఊరికే మాట వరుస కన్నారు గాని పెంచుకుందామంటే మాత్రం మీ పిల్లల్ని ఇస్తారా? అరే అదేమిటి? మాకు ఆడపిల్ల పుడితే నీకే ఇచ్చేస్తా. ఇట పట్టు పొట్టు గిచ్చుతా. అబ్బబ్బబ్బా సర్లేండి, కూర్చోండి, గంధం రాస్తాను. అబ్బో రాయి, నీ సరదా తీరుద్ది, నా దురద అనుకుంది.
రాగములాడుట తింటామని వచ్చి మంచిది ఆడటంలే లేని సొమ్ములు ఎలాగుననైన సాని కనుల పడజేయుట డాబులు రకేవాగుట తప్పుడం కరణి పైకము తట్టుట భోగి పోలిక సాగి వలనచుట విటావళి చేస్తలు క్రొత్త చోటుల కలిమిలో లోటు లేని వాళ్ళు కదా మీరు జమీందార్ ఆఫ్ నోయెస్ట్ అందుకనే గాజురాలు ఉంగరాలు పెట్టుకున్నారు గాజురాళ్ళ ఏ గాడిద అన్నది గాజురాళ్ళని గాజురాళ్ళ ఖరీది గాడిద ఎవరు గాడిద కనపడికి నేనే అన్నాను అందుకని గాడిద అంటారేంటి మై డియర్ ఎక్సూజ్ ఎవరు అన్నారని యాంగ్రీలో పడిపోయా గర్భాధానం రోజు గదిలోని పోనని బెట్టు చేశా అప్పుడు మా మామ ఓన్గా వచ్చి మా నాయనే మా కన్నడే మా వరాలే మా కప్పలే మా రప్పలే అని కూడా అన్నాడా ఏమిటది కాకి పిల్ల కాకి ముందు వాటి దాట్ అప్పుడుగా బిగుసుకున్నా ఎత్తేసుకున్నా ట్యాక్సీ లో బర్రమని తీసుకెళ్లాడు ఆల్బితర్ స్టేషన్ కంపెనీ మౌంట్ రోడ్ మద్రాస్ ఒకటి రవ్వ ఒకటి కంపు 3,000 పెట్టి ఒకటి 6,000 పెట్టి ఒకటి మొత్తం 12,000 3, 6, 12 అవుతుందా తెలియగల వాళ్ళే రానుకోండి ట్రావెలింగ్ బ్రోకరేజ్ అన్ని వాటి మీదేనా ఏమనుకున్న శెట్టి గారు సామాన్యులు కాదు సుమి మరి చూడు ఏం చూడు మీ వేలు ఉంటే నాకెలా తెలుస్తుంది వాటి నాయన ఆ మాట ఇందాకనే అంటే సగం వరకు తీసేవాడిని ఇప్పుడు అన్నాగా తీయకూడదు ఇదిగో శెట్టి గారు ఈ ఉంగరం నా వేలు నుంటే ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది చాలా బాగుంది ఏం బాగలేదు ఏ ఒకటి ఉంటే ఏమన్నా బాగుంటుంది ఏమిటి ఆ మాట ఇందాకనే అంటే మరి ఇంకొకటి ఇచ్చేవాడినిగా ఏ ఇప్పుడు ఇవ్వకూడదు ఇదిగో ఇస్తున్నా ఒకటి బాగోదు ఒకటి బాగోకనేగా నాకు ఈ బాధ ఇదిగో శెట్టి గారు ఈ 2 నా చేతులుంటే ఎలా ఉన్నాయి చెప్పండి వండర్ఫుల్ అమ్మో అదిగో అమ్మ పిలుస్తున్నది ఎవరది వెళ్ళొస్తాను. ఎవరది చింతామణి చింతామణి పోయేలయో ఇప్పుడు నన్ను Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఓహో ఎప్పుడో దిగాడు సూటు బూటు వేసుకుని నా తండ్రి రైల్లో బొగ్గేసి వాళ్ళగా ఉన్నాడు అర్థంగా నువ్వు లేవు కెనడా ఇంజన్ లాగా ఏడిసావు గాని ఎవరా దుప్పట్లు ఇదిగో రేపు అదిగో ఎల్లుండ ఆ నోటికి శుద్ధి బద్దీ లేదంటరా నన్ను అరే అంటున్నావా నన్నాను అనేది నిన్నేట్రా నీ బాబులాటోళ్ళు అన్నాను నీకొక లెక్కట్రా ఢవ్వే నువ్వు ఢవ్వా నన్ను అరేంటావా ఫూల్ ఇంటర్నేషనల్ ఫూల్ నువ్వే పూలు నువ్వే రాసుకోలు నా అంతస్తు ఏమిటి నీ అంతస్తు ఏమిటి పొట్టి శ్రీరాములు కులం నాది పొట్లాలు మోసే కులం నీది ఒరే నువ్వు నాకు మా అమ్మాయికి ఎన్నిసార్లు మోసావురా పొట్లాలు సీట్లును లగేఫేరు అనేకం చేసుకుంటాం నా లవ్వు నీ ముఖానికి లవ్వు కూడాను కదా మరి నేనేం కొట్టు దగ్గర ఉండలేను ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా అని రావటం నేను రావటం నువ్వు రావటం ఇక నేను పోవటమేగా నేను వచ్చేది నీ కోసమా మీ అమ్మాయి కోసమా ఒరే పిల్ల నిడిచిపెట్టి తల్లిని పట్టుకులాగా ఉన్నావేట్రు నీ బాబులాటోళ్లే పోయారా పూలా నన్ను అరేంటావా ఫూల్ ఇంటర్నేషనల్ ఫూల్ పోరా పూలా రాసుకోలా నా అంతస్తు ఏమిటి నా పొజిషన్ ఏమిటి మున్సిపాలిటీ ప్యూన్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మా వాళ్ళేనే పోరా కంత్రి మన దేశ శాంతికై తనువులర్పించిన ఘన శాంతి దూత మా గాంధీ తాత దండం పెట్టే ముండ పోరా ముండా కొడక ముండ కమ్మ కమ్మని కైచె గుమ్మరింపగజేసే భూమవర్తనుండు మా స్వామి గుప్తా ఆడెవడ్రో నీ బాబా ఆంధ్ర కళాభివృద్ధి కసులర్పించిన వేషాభిమాని మా శేషజ్ఞాని ముసలమ్మ మొగడనుకుంటా నీడు ఆంధ్ర రాష్ట్రమునకు ఆత్మ బలిదానమునర్చే అమరజీవి మా పొట్టి శ్రీరాములు దండబెట్ట ముండా కొడక మహానుభావులు రావాళ్ళు ఛాంపియన్ ఆఫ్ ఇండియా ఇంపుగా నొందిన మండవల్లి శాండ్ మాపులు ఆ మండవల్లి సండాలు ఎవరు పుట్టి పేరొందిన శ్రీ ఆర్య వైశ్య యువజన వ్యాయామ సంఘమందు తులసివనమున గంధాయి మొక్కలాగా నేను పుట్టాను అనుకో నన్ను పట్టుకుని అరే అంటావా పళ్ళు గిళ్ళు రాలగొట్టేస్తా ఓరా సన్నాసి ఒరే ముండలు గండలు రండలు నీ కొంపుల్లో ఉంటారా మాది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణ రా సన్నాసి ఒరే గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు దేశోద్ధారకులు నువ్వేమో దరిద్రం ఉండా కొడుకు
చెట్టు పేరు చెప్పి కాయలు అన్నాలు అమ్ముకుంటావురా సన్నాసి. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. నీ గొప్పతనం నేను చెప్తున్నాను వినరా. నీదు గొప్పతనమునా చెప్పు ఖరీదు చేయు. కారు కూతల వాగుడు కట్టిపెట్టరా సన్నాసి. చిక్కుడు మంటివా మక్కిలు రెగగొట్టి సాధనం పెదా చీపురు చేతికిచ్చి